హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మై అమ్మ. సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ స్పైసీ చికెన్ పులావ్. సో మన ఆంధ్ర స్పెషల్ స్పైసీ చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1/2 kg చికెన్ని మనం బాగా ఉప్పు పసుపు వేసుకొని కడిగి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా తరిగి పెట్టుకున్న పుదీనా, 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి, 2 ఇలాచి, 4 లవంగాలు, అనాస పువ్వు సగము, కొద్దిగా షాజీరా. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని బాగా కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మిగిలినవి వేసుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకొని నీళ్లు ఊరే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక 5 నిమిషాలు. చికెన్లో నీళ్లు బాగా ఊరిపోయాయి. ఒకసారి పైన బాగా కలిపేసుకొని పసుపు, కారం, గరం మసాలా కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక మరొక 2 నిమిషాలు బాగా కలిపేసుకుని ఇంకొక 2 నిమిషాలు అలా మూత పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు 1కి 1.5 లెక్కన పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్నాక ఉప్పు చూసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయినలా చూసుకొని తక్కువైతే వేసుకోవచ్చు. నీళ్ళు మరిగాయి, రైస్ కూడా పెద్దదయ్యింది. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వస్తే రైస్ సాఫ్ట్ అయిపోతుంది. కుక్కర్ చల్లారింది, స్టీమ్ రావట్లేదు. విజిల్ తీసేసుకొని ఓపెన్ చేసి చూసుకుందాం. రైస్ బాగా ఉడికింది. ఇప్పుడు మనం కేర్ఫుల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మన ఆంధ్ర స్పెషల్ స్పైసీ చికెన్ పులావ్ రెడీ అయింది. ఈ స్పైసీ చికెన్ పులావ్తో ఒక బాయిల్డ్ ఎగ్ కూడా మనం పెట్టుకుని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసాం కదా మా అమ్మ చేసిన ఆంధ్ర స్పెషల్ చికెన్ పులావ్. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో పిన్ చేయండి.